చెప్పండి. మేము విలేజ్ రౌండ్స్కి వెళ్తున్నాం. మీరు ఒక్కళ్ళే ఎక్కడుంటే బోర్ కొడుతుందేమో, మాతో పాటు రావచ్చుగా. బయటికి వెళ్తే అక్కడ నా తన్నెత్తుకోవచ్చు. వస్తానండి, కానీ ఇలా ఎలా? అంతేగా, వెయిట్. చివరికి సైకిల్ మెకానిక్ అవుతానేమో. బంతి నన్న 1 సెకండ్. బంతి, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఐ విల్ నెవర్ మైండ్. అడగండి. నీ డ్రెస్ కావాలి. వేసుకుంది కాదు, ఇదే అనుకున్నానండి. నీ దగ్గరున్న వాటిలో ఒకటివ్వు. 1 సెకండ్. తీసుకోండి. థ్యాంక్స్. బై. నిత్య, అరే నీ బట్టలు తనకెందుకు ఇచ్చావరా? నేను లేనప్పుడు నా బట్టలు తన దగ్గర ఉంచుకుని నేను ఉన్నట్టు ఫీల్ అవుతుందిరా. అయినా ఇప్పుడు శనిగ్రహాలు పక్కనే ఉంటావుగా. ఇంత మెల్లగా వెళ్తున్నా నిత్య రావట్లేదేంట్రా? ఇంకా రాదేంట్రా? వీడేంటి నా డ్రెస్ వేసుకున్నాడు? నా డ్రెస్ వేసుకుంది కాకుండా నా పాపను కూడా తగులుకుంటావరా? మంది పాండిరా, నన్ను కాదు. వెళ్ళిపోతున్నారు. ఈ ఊర్లో కూడా అమ్మాయి లేదు. అరే సైకిల్కి తగిలిందా నాకు తగిలిందా? నాకు తగిలింది. ఓ రైలుగా వెళ్ళిపోతుందంట కొంప తీసి. అరే రైలు వెళ్తే సౌండ్ రాదా? అయినా ఊర్లోంచి వెళ్తాదా? మరి అంత పోగొస్తుంది ఏంటి? చూద్దాం. పద. అమ్మా నీ ముసల్దా నువ్వు ఎవరు అంటించుకొని వచ్చారనుకున్నా. అయినా ఒక్క చోటకే ఎంత పోగొచ్చేస్తుందా? ఏది కాల్చి చూస్తానా? ఏం కాలుతున్నావు ముసల్దానా? బామ్మా, ఏం చేస్తున్నావు? నోరు చూపించు. చూడు, నోరు ఎలా అయిపోయిందో. ఇలాగే తాగితే జబ్బు చేసి పోతావు. నువ్వు తాగే పొగ వల్ల నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అని తెలుసా? ఇకనైనా చుట్టూ తాగడం మానేస్తావా? అలవాటైన ప్రాణంగా మా అందరూ. ఎదిగో మాటర్లు, ఉదయం సాయంత్రం వేసుకో. ఆ గ్యాప్ లో అప్పుడప్పుడు చుట్ట తాగుతుండు. ఏ మళ్ళీ తాగవుగా? తాగనమ్మా. జాగ్రత్త, వస్తాను. బాయ్ బాయ్. ఎక్కడికి రా? ఇవాళ ప్రతి గడికి నేనంటే ఏంటో చూపిస్తాను. చూంచు, దానికి నేనెందుకు? రై, కాకి మీద ఉన్నప్పుడు కౌంటర్లు వేసావు అనుకో. ఏం లేదు, చెప్పు. వాడికి భయం అంటే ఏంటో పరిచయం చేస్తాను. అరే నిన్ను చూస్తేనే భయపడతారు, కొత్త పరిచయం చేసేది. అరే పాము ఎక్కడ? రై, నేనే. మనం పెట్టే టార్చర్ ట్రీట్మెంట్ కి వాడికి మెంటలెక్కిపోవాలి. వాడికా నీకా? నీకు. అరే మధ్యలో నేనేం చేస్తాను రా? మరే ఆ ప్రతి గట్టెంట్లో ఉన్నాడు. మూసుకుని పద. పద. ఇంత బరువు పావులుంటాయి, జాగ్రత్త చూసుకో. వీడు కన్ఫామ్ గా పడుకున్నాడా? అరే కన్ఫామ్ గా పండుకున్నాడు. నిద్రపోయేవాడిని లేపు తీసుకొచ్చావు. బీపీ 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 లేపకు. కన్ఫామ్ అంటావా? కన్ఫామ్. కావాలంటే ఒకటి కొట్టి చూపిస్తా. వద్దు, పద. అరే ఏమి వెతుకుతున్నారు అక్కడ? సంథింగ్ ఈజ్ హ్యాపెండ్. ఏదో జరుగుతుంది. ఓ పంచి, నువ్వు ఇట్రా. లేపో. ఏమైందిరా? ఇడు కొట్టాడురా. పండుకున్నాడు, ఎట్లా కొడతారా? కొట్రా, ఈడే కొట్టాడు. నీ క్లారిటీ ఇయ్యాలి, అంతే కదా? ఉండు. నానా ప్రతీక్, పడుకున్నావు కదా? పడుకున్నా. పడుకున్నానని వాడంత క్లారిటీకి చెప్పాడు కదరా. ఎక్కడైనా పడుకున్నాడు చెప్తారా? వాడు చెప్తున్నాడు కదా. అంటే అది నీ అబ్బ ఎందుకురా నీకు అంత అనుమానం? నాన్న ప్రదీప్, నువ్వు పడుకున్నాను ప్రశాంతంగా పడుకో. కొడితే బాగుంది, బయలుపోతాయి. పట్టుక నా మాట నమ్మే. పట్టుకో.
ఫ్రెండ్ కంటే అంత నెమ్మది కొడతావారా? వస్తున్నాగు. నాకేమవుతానే. అరే నిద్రలో నవ్వేవాడిని చూశాను, నిద్రలో నడిచేవాడిని చూశాను, నిద్రలో కుమ్మేవాడిని ఫస్ట్ టైం చూస్తున్నాను రా. ఏంట్రా ఏం మాట్లాడే? కబడ్డీ ఆడుతుంటే నిద్ర ఉంటావేంట్రా దరిద్రుడా? ఏ నోరు మూసుకొని రా. నేను రాను. నీ అబ్బరా. నేను రాను. రారా. నేను రానే. నేను వెళ్ళిపోతా. అమ్మా! నీ అబ్బా నిద్రంతా చెడగొట్టినావు కదరా. ఇప్పుడన్నా వెళ్ళి పడుకోవాలి. ప్రతి విషయంలో నేను నిత్యకి నాకు అడ్డుపడుతున్నాడు. ఈ రోజు ఆ ప్రతి క్యాంప్ అంతా సర్దేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇంకొంతమంది ఏమో నిత్యం ఇంటికి వెళ్ళిపోతున్నారు. నువ్వు ఇక్కడ ఏం చేస్తావురా? ఏంద్ర అంత కోపంగా ఉన్నావు? ఏంట్రా ఈ ప్రతిగాడు ఏకు మేకే కూర్చున్నాడు? అంటే సూదిలో కూర్చుతున్నాడా? అవునరా, నిత్య లేకపోతే నేను ఉండలేనురా. నాకు నిత్య సొంతం అవ్వాలి అంటే వాడిని అడవికి అంకితం చేస్తా. ఆ పిసికిడే అంటారా? వీళ్ళ నిజం. ఈ మధ్య అలా కూడా అంటున్నారా? నువ్వు వెళ్ళి ఆ తింగర దాన్ని గెస్ట్ హౌస్ వెనక్కి రమ్మనని చెప్పు. నేనేమన్నా బ్రోకర్నా? కాదు, మూసుకుని చెప్పించి. అది ఒక క్షణం కూడా ఆలోచించకుండా వచ్చేస్తుంది. నువ్వు ఇంకో క్షణం ఆలోచించకుండా ఆ ప్రతిగాన్ని సేమ్ ప్లేస్ కి రమ్మని నిత్య చెప్పిందని చెప్పు. వాడు కూడా తింగరలో వచ్చేస్తాడు. అదే టైంకి నేను ఈ గూడెం జనాలతో అక్కడికి వస్తా. వాళ్ళిద్దరిని పట్టిస్తా, వాడి చేత్తో దానికి తాళి కట్టిస్తా, ఈ గూడానికి అంకితం చేసేస్తా. ఇంకంతకంటే ఎక్కువ నువ్వు వెళ్ళవా? నేను కూడా నీ ఫేస్ లో పోతున్నా. ఏంటి నిన్ను నిత్య రమ్మంటుంది. నిత్య రమ్మంటుంది? అవును అంతే కదా. అంతే కదా. నేను నిత్య వాళ్ళ ఊర్లో బాగా ఎంజాయ్ చేస్తాను. మేము కూడా వచ్చేది. ఇక్కడేం చేస్తున్నావు? నువ్వే పిలిచావంట కదా, భాష చెప్పాడు. నేనా? భాష చెప్పాడా? సర్లే వదిలే, ఏదో ఒకటి. క్యాంప్ అయిపోయి కొందరు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు, మేమంతా మా ఊరు వెళ్తున్నాం. నువ్వు కూడా వస్తున్నావు. ఓకే, దాన్నే ఉంది. అయితే నడు ఫాస్ట్ గా. నన్న అమ్మాయి దొరికితే బాగుండు. ఇంతకీ మేడం రావట్లేదా? ఉస్కో. ఏటమ్మా నువ్వు ఇలాంటి పని చేస్తావు అనుకోలేదే. అయ్యా అది ప్రతికేడరా రాలే. రాకపోవడం ఏంట్రా? యాక్చువల్గా ఇక్కడికే బయలుదేరిండు. నిత్య అని పిలిచేసరికి నిత్య వెనకబడి వెళ్ళిపోయిండు. చెప్ప నా ప్లాన్ మొత్తం పాడు చేసావు కదరా. నీ ప్లాన్ ఎప్పుడు సక్సెస్ అయిందిరా? నా ప్లాన్ ఇది అని ఎప్పుడైనా చెప్పినావా? ఈ ప్లాన్ కూడా బిస్కెట్. ఎంత పని చేసినావమ్మా. అయ్యా నేను మనసు పడ్డాను, ఆడనే మనవాడతానని చెప్తే నన్ను కాదంటానా? చెప్పు తల్లి, అల్లుడి గారి ఆడమ్మా. అది నువ్వైనా చెప్పు సారు. అంటే ఆ అబ్బాయి రాలే. వాగు. ఆ అబ్బాయి మీ అల్లుడు. అల్లుడు గారు ఏడున్నారని అల్లుడు గారిని అడుగుతారా అయ్యా? ఏంటి డాక్టర్ గారు నా అల్లుడా? అవునయ్యా. ఏమండి, డాక్టర్ మీ అల్లుడే, కానీ నేను డాక్టర్ కాదు. నాకు ఇంకో సంవత్సరం టైం పడుతుంది. డాక్టర్ అయిపోతున్నాడు. నేనంటే చాలా ఇష్టమయ్యా. కలవడానికే రమ్మన్నాడు. కావాలంటే ఆయన్ని అడుగు. నువ్వే కదా రమ్మన్నది, తనే కదా రమ్మన్నది. రమ్మంది నేనే. ఇప్పుడు నాకు ఎరికైనది. డాక్టర్ గారే ప్రేమించి ఆ విషయాన్ని దాచిపెట్టి పెద్ద మనుషుల్లో నన్ను ఒప్పించినాడు రా. చూసారా, మా అల్లుడి గారు బరువు ఎక్కువే గానే బుర్ర నిండా తెలివితేటలే. చూడండి, మీ అమ్మాయి ప్రేమించింది నన్నే, కానీ మీ అమ్మాయిని ప్రేమించింది మీరే. చెప్పేది పూర్తిగా అల్లుడి గారిని అత్తడ్రా.